అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకోండి. ఈరోజు ప్రతి వారు కూడా దేవుడు మాట వినకుండా మనం సాతాను మాట వింటామండి. మనం ఈరోజు ఉన్న స్థితి నువ్వు గమనిస్తున్నావేమో. నేను అప్పుల్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, చిక్కుల్లో ఉన్నాను, నేను ఈ రోజు నుంచి నేను పడిపోతున్నాను కదా, నాకు లేవనెత్తేవాళ్ళు ఎవరు లేరు కదా, సహాయము చేసేవారు ఎవరు లేరు కదా నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను సహాయము చేసేయటానికి ఒక దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తించుకో. ఆ యేసయ్యనే నిన్ను ఆ ఊబిలో నుంచి తీసేస్తాడు. నీకున్న అప్పుల్లో నుంచి, నీ సాతాన్లో నుంచి, చాతపుడు శక్తుల్లో నుంచి, నువ్వు ఉన్న స్థితిలో నుంచి కూడా దేవుడు నీకు వెలుగులో తీసుకొస్తాడు. ఆయన నిన్ను సహాయము చేస్తాడు. ఈరోజు మరి ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా? సేవకులైనా, సంఘంలో అయినా, పెద్దవాళ్ళైనా, నీ కుటుంబంలో అయినా, నీ బంధువులైనా, నీ భర్త అయినా, నీ బిడ్డలైనా ఎవరైనా నిన్ను పట్టించుకోవట్లేదేమో, కానీ దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడే నీకు కడదాకా తోడుగా ఉంటాడు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడే నిన్ను నిలబెట్టుకునేవాడు. నిన్ను పుట్టించినవాడు ఆయనను, నిన్ను నిలబెట్టేవాడు ఆయనను, నిన్ను నడిపించేదుగా ఆ దేవుడు తప్ప ఎవ్వరూ చేయలేరు. అందుకోసమే మీరు దేవుడి కోసమే ఉండండి, దేవుడి కోసమే సహాయము పొందండి, దేవుడి కోసమే ఆయనతోనే నడవాలి అని జీవితము తోడుగా, జీవిత కాలము ఆయన తోడుగానే నువ్వు నడవాలి అనుకుంటే నిన్ను ఎప్పుడు కూడా నువ్వు కింద పడి ఉన్నావేమో, ఇప్పుడు ఈరోజు భూమిలో ఉన్నావేమో, ఊబిలో నుంచి తీసుకొచ్చేది కూడా దేవుడే. నువ్వు కింద పడ్డా పైకి లేపేది కూడా దేవుడే. నువ్వు అప్పులు పాలై ఉన్నావేమో, చీకటి ఘడియల్లో నీ బిడ్డలు మ్యారేజీలు కావట్లేదేమో, బిడ్డలు చదువులకి డబ్బు లేదేమో, నీ పంట భూమిని అయ్యా యేసయ్యా మరి ఈరోజు ఏంది నా స్థితి, నా గమనిస్తున్నావా, నా బాధలు గమనిస్తున్నావా, నా కష్టాలు గమనిస్తున్నావా అని నువ్వు అడిగే శక్తి నీకులో ఉంది. నువ్వు అడగాలి దేవుడికి. దేవుడి కొరకు నువ్వు జీవించాలి, దేవుడి కొరకు నువ్వు బతకాలి, దేవుడి కొరకే నువ్వు ఉండాలి. అప్పుడే నీ దేవుడు నీ ఇంటికి నడుస్తాడు. నీకున్న ప్రతి సమస్య దేవుడు తీసేస్తాడు. నీ అప్పులు కూడా ఆయన తీరుస్తాడు. నీ సైతాల్లో నుంచి దేవుడు తీరుస్తాడు. సైతాల్లో నుంచి ఆయనే విడుదల దయచేస్తాడు. నీ కుటుంబాన్ని కాపాడుతాడు. అందరం బాగుండాలని మనం కోరుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాదేవా, మీకు వందనాలు, స్తోత్రం. ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మా రాష్ట్రము సమాధానం, ప్రేమ అయా యేసయ్య అందరూ కలిసి మెలిసి ఉండటానికి సహాయము దయచేయండి. ప్రతి శోధనలో నుంచి విడుదల దయచేయండి. అప్పుల్లో నుంచి, బాధల్లో నుంచి, చిక్కుల్లో నుంచి, కష్టాల్లో నుంచి విడుదల దయచేయండి. అందరినీ సమాధానం, ప్రేమ సహాయము దయచేయండి. మంచి మార్గంలో నడిపించండి తండ్రి. నీ చిత్తంలోనే నడిపించి భద్రపరచండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకోండి. అందరి కొరకు